హాయ్ ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నా కానీ లైక్ మాత్రం మర్చిపోతున్నా. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. శివాని అమ్మ నేను బ్లేమ్ చేయడానికి నేను ఇలా చేశానని చెప్పేసి హారిక మాటలు విని ఒక్కసారిగా వసు చెంప పగల కొడుతుంది. నన్ను కొడతావా అని చెప్పేసి ఈ విధంగా హారిక అంటుండగా, నువ్వు ఇంత నీచమైన పని చేయడానికి ఇంత క్రిమినల్గా ఎప్పుడు తయారయ్యావు హారిక అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది. ఇలా తయారు కావడానికి నువ్వే నేను చెయ్యని నేరస్తురాలు చేశావు, అందుకనే ఇలా ఇలా చేశాను, శిక్ష అనుభవిస్తున్నానని చెప్పేసి హారిక కోపంగా అంటుంది. నువ్వు ఎన్నో తప్పులు చేశావు హారిక, వసు గారు నిన్ను క్షమించారు, అయినా కూడా నువ్వు మారలేదు అని చెప్పేసి అభి అంటాడు. నిన్ను పోలీసులకు పట్టించి జైలుకు పంపించాలి, కాకపోతే నువ్వు ప్రెగ్నెన్సీ అని వదిలేస్తున్నావు, వెళ్ళు అని చెప్పేసి అభిరామ్ అంటాడు. వెళ్తాను, కాకపోతే ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను, ఇలాగే వెంటాడుతూ ఉంటాను, వేధిస్తూ ఉంటాను అని చెప్పేసి హారిక అంటుండగా, వెళ్ళకపోతే కడుపుతో ఉన్నావని చూడకుండా మర్యాదగా ఇక్కడ నిన్ను చంపేస్తానని చెప్పేసి వసు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. బతికిపో అని చెప్పేసి అనేసరికి అక్కడ హారిక కోపంతో వెళ్ళిన తర్వాత, మామయ్య ఈరోజు మీరు రాకపోయేదంటే చచ్చిపోయేదాన్ని, దేవుళ్ళలాగా వచ్చి మీరు కాపాడారు అని చెప్పేసి శివాని అంటుండగా, దేవుడే నిన్ను కాపాడడమ్మా అని చెప్పేసి వసు అంటుంది. ప్రాణాలతో ఉన్నావని తెలిస్తే మీ అమ్మమ్మ కిట్టు ఎంతో సంతోషపడతారు, పద అని చెప్పేసి ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటారు శివాని. ఇంటికి వచ్చిన అభి వసు ఒకసారిగా దమయంతి అని చెప్పేసి పిలుస్తుండగా హాల్లో కూర్చున్న జయంతి ఏమైంది నాన్న అని చెప్పేసి అడుగుతుండగా, ఆగమ్మ దమయంతి అని చెప్పేసి అంటుండగా అందరూ కలిసి హాల్లోకి వస్తారు. వెంటనే అభిరామ్ శివాని అని చెప్పేసి పిలుస్తుండగా శివాని అలా హాల్లోకి వచ్చేసరికి అందరూ శివాని చూసి షాక్ అయిపోతారు. సరిగా దమయంతి శివాని చూసి ఇక తన కన్న ప్రేమ ఆపుకోలేక శివాని అని చెప్పేసి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. కిట్టు కూడా అక్క అని చెప్పేసి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే దమయంతి, ఆ దేవుడు నా మొర ఆలగించి నా కూతుర్ని నన్ను దగ్గరికి చేర్చారు అని చెప్పేసి ఈ విధంగా ఏడుస్తూ ఉంటుంది దమయంతి. అవును దమయంతి, మన అదృష్టం బాగుండి శివాని బ్రతికే ఉందని చెప్పేసి వసు అంటూ ఉంటుంది. అమ్మ చూడమ్మా, నీ మనవరాలు బ్రతికే ఉందమ్మా, నా కోసం తిరిగి వచ్చిందమ్మా, మనందరి కోసం తిరిగి వచ్చిందమ్మా అని చెప్పేసి దమయంతి అంటుండగా జయంతి శివాని అని చెప్పేసి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నిజంగా దేవుడు ఉన్నాడే, ఇక నువ్వు లేవని బాధపడుతుంటే ఆ దేవుడే మళ్ళీ నిన్ను పంపించాడు, మీ అమ్మ కడుపు కోత తీర్చాడు అని చెప్పేసి జయంతి అంటుంది. చనిపోయేవని పోలీసులు నీ బాడీ చూపెట్టారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చూపించారు, అసలు నువ్వు ఎలా బతికొచ్చావే అని చెప్పేసి సుమంగలి అడుగుతూ ఉంటుంది. అవును అభి, ఆ డెడ్ బాడీ ఎవరిది అని చెప్పేసి భాస్కర్ అడుగుతుండగా, అది ఎవరిదో అమ్మాయిది, శివాన్ని చూపించి మనల్ని తప్పుదోవ పట్టించారనయ్య అని చెప్పేసి అభి అంటాడు. ఎవరవి ఇలా చేసిందని చెప్పేసి పావని అడుగుతుండగా అప్పుడు వెంటనే వసు హారిక అని చెప్పేసి అనేసరికి అఖిల్, జయంతి, దమయంతి, సుమంగలి అందరూ షాకే చూస్తూ ఉంటారు. కావాలనే శివానిని కిడ్నాప్ చేసి వేరే అమ్మాయి డెడ్ బాడీతో డ్రామాలాడింది, మనందరినీ టెన్షన్ పెట్టింది అని చెప్పేసి వసు అంటుంది. ఆ హారికకు ఇంకా బుద్ధి రాలేదా వదిన, దాన్ని ఏం చేసిన పాపం లేదని చెప్పేసి అఖిల్ అంటుండగా, నా కూతుర్ని కిడ్నాప్ చేసి చచ్చిపోయిందని డ్రామా ఆడిందా అని చెప్పేసి దమయంతి అంటుంది. సంగతి చెప్తాను అని చెప్పేసి దమయంతి వెళ్తుండగా అప్పుడు వసు అభి అడ్డుపడతారు. ఆగు దమయంతి, తనకి తగిన బుద్ధి చెప్పాము, తనకి ఏం చెప్పాలనుకున్నా కడుపుతో ఉంది అని చెప్పేసి వసు అంటుండగా, కడుపుతో ఉంటే ఇక హత్యలు కిడ్నాప్లు చేస్తూ ఊరుకోవాలా అని చెప్పేసి దమయంతి అంటుంది. దాన్ని అంతు చూస్తానని చెప్పేసి అంటుండగా దమయంతి, శివాని మనకు ప్రాణాలతో వచ్చింది కదా అని చెప్పేసి అంటుండగా, అసలు హారిక మీద మీకు ఎలా డౌట్ వచ్చిందని చెప్పేసి భాస్కర్ అడుగుతాడు. హారిక ట్రావెల్ చేసిన క్యాబ్ డ్రైవర్ని పట్టుకున్నాం బావగారు, వాడు నిన్న అబద్ధం చెప్పినా ఈరోజు మాత్రం నిజం చెప్పాడు. ఇక హారిక ట్రావెల్ చేస్తుండగా ఇక వెంటనే ఫాలో అయ్యాం, ఇక వెంటనే శివాని కూడా దొరికిపోయిందని చెప్పేసి వసు అంటుంది. హారికకు బుద్ధి చెప్పి శివాని తీసుకొని వచ్చామని చెప్పేసి వసు అంటుండగా, ఆఖరికి కిడ్నాపులు మర్డర్లు చేయడానికి కూడా వెనకాడట్లేదన్నమాట అని చెప్పేసి అఖిల్ బాధపడుతూ ఉంటాడు. మన మీద కోపంతోనే హారిక ఇలా చేస్తుందని చెప్పేసి పావని అంటుండగా, మన మీద కోపంతో కాదమ్మా, ఇదిగో ఈ వసు మీద కోపంతోనే ఇలా అందరి మీద ఇలా చేస్తుందని చెప్పేసి దమయంతి అంటుంది. మధ్యలో వసు గారు ఏం చేశారు దమయంతి అని చెప్పేసి అభి అడుగుతుండగా, హారికను మోసం చేసి
అఖిల్తో విడాకులు ఇప్పించింది. ఆస్తిలో వాటా ఇవ్వలేదని చెప్పేసి అది మనసులో పెట్టేసుకుంది. ఇలా హారిక చేసిన మోసాల ముందు వాసు చేసింది మోసమే కాదు అని చెప్పేసి భాస్కర్ అంటాడు. హారిక అఖిల్ని మోసం చేసింది, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఇక వసు గుణపాఠం చెప్పింది హారికకు అని చెప్పేసి పావని అంటుంది. వసుని తప్పంటావేంటి దమయంతి అని చెప్పేసి పావని అడుగుతుండగా, వసు వదిన నాకు న్యాయం చేసిందక్క, కానీ నా కూతురికి మాత్రం అన్యాయం చేసింది కదా అని చెప్పేసి దమయంతి అంటుంది. నీకు శివానిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు ఇదిగో ఈ నందినిని ఈ వసు ముందుకు తీసుకొచ్చింది. అందుకే మనస్తాపం చెంది బయటికి వెళ్ళింది శివని. అది తెలుసుకున్న హారిక నా కూతుర్ని కిడ్నాప్ చేసింది. వసు అలా చేయకపోతే నా కూతురు బయటికి ఉండేదే కాదు. అసలు హారిక అలా నా కూతుర్ని కిడ్నాప్ చేసి ఉండేదా? ఇన్నాళ్ళు నా కూతురు చనిపోయిందని ఇన్ని రోజులు నేను ఏడ్చేద్దానా? మేము ఇన్ని రోజులు బాధపడడానికి ఇదిగో ఈ కారణం ఈ వసునే అని చెప్పేసి అలా నిందిస్తూ ఉంటుంది వసు. వెంటనే సుమంగలి మనసులో అనుకుంటుంది, అమ్మ నా హారికో ఇంత పని చేసావే, ఇక్కడ జరిగే విషయాలని నీకు చేరవేస్తుంటే ఇంత పెద్ద కొంప ముంచుతావా? ఏకంగా శివానిని కిడ్నాప్ చేస్తావా? ఇంకా నయ్యం నా గురించి చెప్పలేదే అని చెప్పేసి సుమంగలి కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా నయ్యం ఈ పాటికి నన్ను మెడలు పట్టి గెంటేసేవాళ్ళు అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటుండగా, వసు గారు ఏం చేసినా తప్పేనా? ఇంకా నీకు అసలు వసు మీద ఏ మాత్రం ప్రేమ అనేది లేదా అని చెప్పేసి అభి అంట. వసు గారు ఇన్వాల్వ్ కాకపోతే ఈరోజు శివాని నీకు దక్కేదే కాదు అని చెప్పేసి అభిరామ్ అంట. డే అండ్ నైట్ కష్టపడి ఈరోజు శివానిని ప్రాణాలతో పట్టుకున్నాడు అని చెప్పేసి అభిరామ్ అంట. తేనా కృతజ్ఞత ఉండాలి దమయంతి. ఎన్ని రోజులు శివాని చావు కారణం వసు అన్నారు, ప్రాణాలతో నీ కూతుర్ని పట్టుకొస్తే ఇప్పుడు ఇక కిడ్నాప్ కారణం మళ్ళీ వసు అని నిందిస్తున్నావు అని చెప్పేసి భాస్కర్ అంటాడు. వసు ఎవరికైనా మంచి చేస్తుంది తప్ప ఎవరికి చెడు చేయదు. ఇక నుంచలైనా వసును అర్థం చేసుకోవడం నేర్చుకో అని చెప్పేసి పావని అంటుంది. వసు వదిన సహనం ఓర్పు ఈరోజు శివాని ప్రాణాలకు ఇక కాపాడింది. లేకుంటే నువ్వు నిజంగానే శివానిని శాశ్వతంగా కోల్పోయేదానివక్క అని చెప్పేసి అఖిల్ అంటాడు. దేవుడి దయ వల్ల శివాని ఇంటికి వచ్చింది, ఈ గొడవలు వదిలేయండి దమయంతి. పాపం శివాని ఎప్పుడు తిందో ఏంటో, తీసుకెళ్ళి భోజనం పెట్టమ్మా అని చెప్పేసి జయంతి అండి. రావే ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డావో ఏంటో, ఈరోజు ప్రాణాలతో తిరగొచ్చో, ఏం తిన్నావో ఏంటో, నువ్వు లేకపోయేసరికి చాలా ఏడ్చామక్క అని చెప్పేసి కిట్టు అంటూ వసు ఆలోచిస్తుండగా అభిరామ వచ్చి, ఏంటి వసు గారు దమయంతి మాటలు గుర్తు చేసుకొని బాధపడుతున్నారా? తనకు మెచ్యూరిటీ లేదనుకోవాలా, లేకుంటే నీ గురించి అవగాహన లేదనుకోవాలో అర్థం కావట్లేదు. సమయానికి భాస్కర్ పావని వచ్చి, అవునమ్మా దమయంతిని ఎలా అర్థం చేసుకోవాలో మాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటారు. నేను దమయంతి మాటలకు బాధపడట్లేదు బావగారు, శివానిని తన ప్రాణాలతో పట్టుకొచ్చి దమయంతికి అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి వసు అంటుంది. అందరికీ మంచి చేసే నీ గొప్పదనాన్ని దమయంతి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అర్థం కావట్లేదు వసు అని చెప్పేసి పావని అంటే గురించి మనకు తెలుసు కదక్క, నేను ఆలోచిస్తుంది దమయంతి గురించి కాదు హారిక గురించి అని చెప్పేసి వసు అంటుండగా, మనం ఎన్నిసార్లు హెచ్చరించినా తను మారదు అని చెప్పేసి అభి అంటుండగా, హారిక ఇంత దిగజారిందంటే ప్రాణాలు కూడా లెక్క చేయనంత తను ఎంత దిగజారిందో ఇప్పుడు అర్థమవుతుంది అవి అని చెప్పేసి భాస్కర్ అంటారు. అసలు మన ఇంట్లో జరిగే విషయాలు హారికకు ఎలా తెలుస్తున్నాయని చెప్పేసి పావని అంటుండగా, సుమంగలి పిన్ని చేరవేస్తుందేమో అని నాకు డౌట్గా ఉందని చెప్పేసి వసు అంటుంది. అన్ని పక్కన పెడితే హారిక ఇవన్నీ ఒక్కటి ఎలా చేయగలుగుతుంది అని చెప్పేసి వసుకు అనుమానం వస్తుంది. అంటే శివానిని కిడ్నాప్ చేయడం, శివాని డెడ్ బాడీ ప్లేస్లో ఇంకో అమ్మాయిని పెట్టడం, క్యాబ్ డ్రైవర్ గురించి అదే మేనేజ్ చేయడం గురించి అంటున్నారా వసు గారు అని చెప్పేసి అభిరామ్ అడుగుతారు. ఇవి ఒక్కటే కాదండి, అసలు ఈ మధ్య అన్ని విషయాల్లో కూడా హారిక హస్తం ఉందని అనిపిస్తుంది అని చెప్పేసి వసు అంటుంది. బన్నీ యాక్సిడెంటు, ఆఫీస్లో బాంబు, అఖిల్ యాక్సిడెంట్ ఇవన్నీ హారిక చేసిందంటావా అని చెప్పేసి భాస్కర్ అడుగుతాడు. ఖచ్చితంగా బావగారు, ఎంగేజ్మెంట్ జరిగే రోజు కూడా గ్యాస్ మొత్తం ఇంట్లో వదిలేసింది కూడా హారికనే అని చెప్పేసి వసు అంటుంది. నాకు తెలియని విషయాలు హారిక చాలా చేస్తుందని చెప్పేసి వసు అంటుండగా, హారిక పూర్తిగా క్రిమినల్గా మారిపోయింది వసు గారు అని చెప్పేసి అభిరామ్ అంట. అమ్ము పెట్టడం, కిడ్నాప్ చేయడం, యాక్సిడెంట్ చేయడం ఇవన్నీ నేరస్తులు చేసే పనులు కదా అభి అని చెప్పేసి పావని అంటుంది. ఖచ్చితంగా
హారిక వెనకాల ఎవరో నడిపిస్తున్నారని చెప్పేసి వసు అంటుండగా నాకు తెలిసేది ఇద్దరే, హారిక మదర్ చాముండి, ఒకటి ఆదిత్య అని చెప్పేసి భాస్కర్ అంటాడు. వాళ్ళిద్దరిలో ఒకరు హారికను ముందుకు నడిపిస్తున్నారా అని చెప్పేసి భావని అంటుండగా ఎమ్మెల్యే చెల్లెలు కూడా ఉన్నది అని చెప్పేసి భాస్కర్ అంటాడు. ఇక్కడ లేరు అన్నయ్య, అబ్రాడ్లో ఉన్నారు. ఆదిత్య కూడా ఇక నాట్ అని చెప్పేసి అభిరామ్ అంటాడు. హారిక మదర్ లాస్ అయిన తన బిజినెస్ని కవర్ చేసుకోవడంలో వర్క్లో ఉంది అని చెప్పేసి అభిరామ్ అంటే నాకు కూడా నలుగురి మీద డౌట్ లేదు, కానీ హారికను ఎవరో సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వసు అంటే ఎలాగైనా తెలుసుకొని తీరుతానని చెప్పేసి వసు అనుకుంటూ ఉంటుంది. దమయంతి శివానికి అలా భోజనం తినబెడుతూ ఉంటుంది. వద్దమ్మా ఉండవే, ఈ 4 రోజులు ఏం తిన్నావో ఏంటో అని చెప్పేసి అన్నం తినబెడుతూ ఉంటుంది. మీ ప్రేమలు ఆపరా, ఫస్ట్ పెళ్లి గురించి ఆలోచించు అని చెప్పేసి సుమంగలి అంటుంది. అప్పుడే నా అత్త శివాని చచ్చిపోయిందని ఇక నందినితో పెళ్ళి ఓకే అన్నాడు అఖిల్గాడు. మీ అమ్మ కూడా సరేనంది. ఈలోపు ఇక నందినిని పెళ్లి చేసుకున్నానుకో నీ ఆశలు గల్లంత అవుతాయే అని చెప్పేసి సుమంగలి అంటుండగా అవునత్త అని చెప్పేసి దమయంతి శివాని లేదని నందిని ఈ ఇంటి చిన్న కోడలు అనుకుంటున్నారు, వెళ్ళి మా అమ్మతో మాట్లాడతానని చెప్పేసి దమయంతి జయంతి దగ్గరికి వెళ్తుంది. ఫోన్లో ఫోటో చూసుకుంటూ అలా సిగ్గుపడుతూ ఉంటుంది నందిని. నేను వెళ్తానని వెళ్ళిపోవడం, నన్ను వెనక్కి తీసుకురావడం నాకు చాలా నచ్చింది బావా అని చెప్పేసి సిగ్గుపడుతూ ఉంటుంది నందిని. ఎన్ని రోజులు ఆనందంగా ఉన్న మళ్ళీ సమస్య మొదటికి వస్తుందేమని భయంగా ఉంది బావా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది నందిని. ఏమండి మీతో మాట్లాడాలని చెప్పేసి వసు అభిరామ్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ దమయంతి జయంతితో మాట్లాడడానికి వస్తుంది. ఏం మాట్లాడాలి దమయంతి, మాట్లాడు అని చెప్పేసి జయంతి దమయంతిని అడుగుతూ ఉంటుంది. అదేమ్మా నీ మనవరాల గురించి, శివాని ఇంటి కోడలి చేసుకుంటానని మాట ఇచ్చావు కదా, శివాని చనిపోయిందని ఇన్ని రోజులు ఇది ఏడ్చి ఊకుంది వదిన, శివాని మళ్ళీ తిరిగి వచ్చింది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం అఖిల్కి శివానికి పెళ్లి చేయని చెప్పేసి సుమంగలి అంటూ ఆలోచిస్తుండగా జయంతిని అడుగుతుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, అఖిల్ ఒప్పుకుంటాడా లేడా అని చెప్పేసి అనుకుంటుండగా ఇక్కడ అభిరామ్ వసు గిట్లా లేదు, ఎలాగైనా నందిని అఖిల్ పెళ్లి చేయడానికి అమ్మను ఒప్పించాలని చెప్పేసి అభిరామ్ వాళ్ళు అనుకుంటారు. కానీ అత్తయ్య దమయంతికి మాట ఇచ్చింది కదా అభి అని చెప్పేసి అంటుండగా అప్పుడు భాస్కర్ అఖిల్ నందిని పెళ్లి చేసుకుంటారని మాట ఇచ్చాడు కదా అని చెప్పేసి భాస్కర్ అంటే ఆ మాటతో నందిని ఇంకా ఆశలు పెంచుకుందక్క అని చెప్పాడు, కాదంటే బాధపడుతుందని చెప్పేసి అంటుండగా వద్దనే ప్రసక్తే లేదు వసు గారు చెప్పేసి అభిరామ్ అంటే నందిని అఖిల్ పెళ్లి ఫిక్స్, కానీ అత్తయ్య ఒప్పుకున్న దమయంతి ఒప్పుకోదు కదా అని చెప్పేసి పావని అంటే అలా అని చెప్పేసి నందిని మోసం చేయలేము కదా, అన్యాయం చేయలేము కదా అని చెప్పేసి వసు అంటుండగా బ్రతికొచ్చిన నీ మనవరాల్ని మోసం చేస్తావా, దమయంతికి మోసం చేస్తావా వదిన అని చెప్పేసి సుమంగలి జయంతితో అంటుంది. అఖిల్ని పిలవండి మాట్లాడతా అని చెప్పేసి జయంతి అంటుంది. కానీ శివానితో మాట్లాడాలి, శివానిని మాట్లాడితే ఇక బయటపడుతుంది అసలు నిజం అని చెప్పేసి వసు అంటుంది. ఇప్పుడు అభిరామ్ శివానితోనే మాట్లాడతానని చెప్పేసి అంటుండగా అఖిల్ జయంతి పిలుస్తుంది. ఏంటమ్మా ఏమో మాట్లాడతావట అని చెప్పేసి జయంతిని అడుగుతూ ఉంటాడు. అఖిల్ విషయం అఖిల్ చెప్పాను కదమ్మా నందిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అఖిల్ అంటారు. శివానిని పెళ్లి చేసుకోవాలి, మీ అక్కకు మాట ఇచ్చాను, నీ కోసం శివాని ప్రాణాలు కూడా తీసుకుంది అని చెప్పేసి అంటుండే అఖిల్ ఏదో చెప్పబోతుండగా జయంతి అడ్డుపడుతుంది. నాకేం చెప్పకకి నా గుండె తట్టుకోలేదు, అది నీకు కూడా తెలుసు అని చెప్పేసి జయంతి అంటుంది. నా మాట కాదని నువ్వు శివానిని కాకుండా నందిని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మ ఉండదు, నీ ఇష్టం అని చెప్పేసి జయంతి అంటుంది. నువ్వు అవునంటే రేపు పంతులుగానే పెళ్లివించి ముహూర్తం పెట్టిస్తామని జయంతి అన్నసరికి ఒక్కసారిగా అఖిల్ వెళ్ళిన తర్వాత అభిరామ్ కూడా శివానితో అమ్మతో మాట్లాడి నందిని అఖిల్ పెళ్లి ముహూర్తం థ్యాంక్స్ అండి, ఈ మాట వింటే నందిని చాలా సంతోషపడుతుందని చెప్పేసి అంటుండగా అఖిల్ ఆలోచిస్తుండగా నందిని మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. అఖిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నా తెలుసు.